ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఆ టైటిల్ విన్ అయిన రోజు స్టేడియం ఎలా దద్దరిల్లిపోయిందో, మన టీం ఎలా సెలబ్రేట్ చేసుకుందో. ఆ టీం కప్పు విన్ అవ్వాలని 16 సంవత్సరాలు వెయిట్ చేశాం. ప్రతి సంవత్సరం ఈ సాలా కప్ నమ్మదే అంటూ టీంని వెనకేసుకొచ్చాం. విన్ అయినా లూజ్ అయినా టీంకి డైహార్డ్ ఫ్యాన్స్గా నిలబడ్డాం. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏ టీం గురించి మాట్లాడుతున్నా అనేది. అదే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి. రీసెంట్గానైతే ఒక న్యూస్ కన్ఫర్మ్ అయింది, అదే ఆర్సీబీ టీంని అమ్మేస్తున్నారని. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఉండే ఫేక్ న్యూస్ అయితే కాదు, నిజంగానే ఆర్సీబీ టీంని అమ్మకానికి పెట్టారు. దీనికి డెడ్ లైన్ కూడా మార్చి 31, 2026. అసలు టైటిల్ విన్ అయిన 6 నెలలకే ఆర్సీబీని అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా బిజినెస్ స్ట్రాటజీనా లేక చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట వలన ఏమైనా లీగల్ అండ్ రెప్యుటేషన్స్ ఇష్యూస్ వచ్చాయా? నెక్స్ట్ ఆర్సీబీ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన దేవ్ క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. అసలు మనం పాస్ట్ని చూస్తే 2008లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఫౌండర్ అయిన విజయ్ మాల్యా బెంగళూరు ఫ్రాంచైజీ కోసం సుమారు 111.6 మిలియన్లు, అంటే అప్పట్లో 476 కోట్లు ఖర్చు చేశాడు. అసలు విజయ్ మాల్యా క్రికెట్లోకి ఎందుకు అడుగుపెట్టాడంటే తన బిజినెస్కి పబ్లిసిటీ, గ్లామర్ డోస్ ఉండాలి. ఇలా ఉంటేనే బిజినెస్ డెవలప్ అవుద్ది అనే థాట్తో ఈ ఫ్రాంచైజీకి బిడ్ వేశాడు. అతను రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే యాక్చువల్గా అతను ముంబై కోసం బిడ్ వేశానని, కాకపోతే ఆర్సీబీ తగిలిందని చెప్పాడు. ఆ టైంలోనే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అండ్ కింగ్ ఫిషర్ బీర్ పబ్లిసిటీ స్టంట్ చేసేవాడు. ఇదంతా ఆయన కంపెనీలకు గ్లామర్ డోస్ పెంచడానికి ఒక పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. మనోడు ఎప్పుడూ స్టార్సే కావాలని కోరుకునేవాడు. అందుకే మన టీంకి కోహ్లీ, గేల్, ఏబిడి లాంటి స్టార్స్ దొరికారు. అప్పట్లో టీం ఒక బిజినెస్ ప్లాట్ఫామ్లా మారిపోయిందే తప్ప ఒక క్రికెట్ ప్లాన్తో అయితే వెళ్ళలేదు. 2013-16 సంవత్సరాల మధ్యలో మాల్యా ఫైనాన్షియల్ ఎలిగేషన్స్లో చిక్కుకున్నాడు. తన ఎయిర్లైన్ స్టాఫ్కి జీతాలు కూడా ఇవ్వలేని పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే యూకేకి చెందిన డియాజియో అనే లిక్కర్ కంపెనీ యుఎస్ఎల్లో, అంటే మాల్యా కంపెనీలో మేజర్ స్టేక్ కొన్నది. 2016 తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్, లీగల్ కేసుల వలన మాల్యా ఇండియా నుండి వెళ్ళిపోయాడు. దీంతో యునైటెడ్ స్పిరిట్స్లో మాల్యా వాటా ఉన్నప్పటికీ దాని మెజారిటీ స్టేక్ డియాజియో కంపెనీతో అవ్వడం వల్ల అప్పటి నుండి ఆర్సీబీని రన్ చేసేది డియాజియో అండ్ యుఎస్ఎల్ కంపెనీలే. ప్రస్తుతం అసలు ఈ టీంని ఎందుకు అమ్మాలనుకుంటున్నారంటే డియాజియో అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ లిక్కర్ కంపెనీ. వాళ్ళ మెయిన్ బిజినెస్ కూడా లిక్కర్ బిజినెస్. ఒక క్రికెట్ టీం రన్ చేయడం అయితే వాళ్ళ బిజినెస్ కాదు. మన మాల్యా అయినా గ్లామర్ అండ్ ఫేమ్ కోసం టీం ఉండాలని అనుకునేవాడు, కానీ వీళ్ళు కేవలం బిజినెస్ స్ట్రాటజీగానే ఆర్సీబీని మెయింటైన్ చేశారు. అప్పుడెప్పుడో 476 కోట్లతో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఇప్పుడు దాదాపు 1.8 బిలియన్ నుంచి 2 బిలియన్లు, అంటే దాదాపు 30 టైమ్స్ ప్రాఫిట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇదంతా అమ్మేస్తే ఆ డబ్బుతో వాళ్ళు లిక్కర్ బిజినెస్లో పెడితే ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి అండ్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పలేని ఇంకో రీజన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆర్సీబీ ఇయర్ టైటిల్ గెలిచాక చిన్నస్వామి స్టేడియంలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా దాదాపు 56 మంది గాయపడ్డారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆర్సీబీ మేనేజ్మెంట్కి చెడ్డ పేరు వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఒక అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అతడు డియాజియో కంపెనీకి చెందిన ఎంప్లాయీగా బయట ఒక రూమర్ ఉంది. సో వాళ్ళ కంపెనీ ఇమేజ్ కాపాడుకోవాలని, ఫర్దర్గా ఎలాంటి లీగల్ ఇష్యూస్ కూడా రాకూడదని, పైగా టీం మంచి ప్రాఫిట్లో ఉన్నప్పుడే అమ్మేసి చేతులు దులిపేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. పైగా కింగ్ కోహ్లీ కూడా స్టిల్ టీంలో ఉన్నాడు. అదే అతడు టీంలో లేకపోతే ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆర్సీబీకి మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ కోహ్లీనే కాబట్టి. సో ఇదే మంచి టైం అని డియాజియో కంపెనీ అనుకోవచ్చు. ఇక ఇక్కడ బీసీసీఐ రూల్ ఏంటంటే టీం కొనడానికి కొత్త ఓనర్స్కి ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అండ్ వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అన్ని ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. బీసీసీఐ అండ్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసి అప్రూవల్ ఇవ్వాలి. 2026 మార్చి 31 అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మాత్రమే కాదు, కొత్త ఓనర్స్కి మెగా ఆక్షన్కి ముందు టీంని రీబిల్డ్ చేయడానికి టైం ఇవ్వడం కూడా ఇందులో భాగమే. అసలు ఈ డీల్ వల్ల ఎవరికి ఏం వస్తుందంటే ఇందాకే చెప్పుకున్నాం, డియాజియో అండ్ యుఎస్ఎల్ కంపెనీకి ఆర్సీబీని అమ్మడం వల్ల దాదాపు 1.8 బిలియన్ నుండి 2 బిలియన్ల వరకు క్యాష్ వస్తుంది. ఇంకా మాల్యా టైం నుండి ఉన్న గొడవల నుండి పూర్తిగా రిలీఫ్ కూడా దొరుకుద్ది. ఇక న్యూ ఓనర్స్కి అయితే ఒక ఫ్యాంటాస్టిక్ ఫ్యాన్ బేస్, గ్లోబల్ ఇమేజ్ పొందుతారు. కోహ్లీ లాంటి ప్లేయర్ వల్ల వాళ్ళ కంపెనీ స్టార్డమ్ పెరుగుద్ది. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే కొత్త ఇన్వెస్ట్మెంట్, మంచి విజన్ ఉన్న మేనేజ్మెంట్ వస్తే లాస్ట్ ఇయర్ లానే ప్రతి సంవత్సరం ఈ సాలా కప్ నమ్మదే అనుకోవచ్చు. ఫ్యాన్స్ నుండి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే
లాస్ట్ ఇయర్ టీమ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. దాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అనుకోవటమే. అసలు ఇప్పుడు ఉన్న న్యూస్ ప్రకారం ఆర్సీబీ టీంని కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే ఇందులో ఫస్ట్ నేమ్ వచ్చేసరికి అదార్ పూనావాలా. ఇతను సీరం ఇన్స్టిట్యూట్ ఓనర్. ఫార్ములా 1, పోలో లాంటి లగ్జరీ స్పోర్ట్స్ లో కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ ఈ కంపెనీ ఆర్సీబీని కొన్నట్లయితే మళ్ళీ విజయ్ మాల్యా లాంటి గ్లామరస్ అండ్ పబ్లిసిటీ వచ్చినట్లే. ఫండ్స్ లో కూడా తగ్గే విషయం ఉండదు. నెక్స్ట్ నిఖిల్ కామత్. ఇతను జిరోదా కో ఫౌండర్. బెంగళూరుకి చెందిన యంగ్ బిలియనర్. టెక్ అండ్ ఇన్నోవేషన్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ. యంగ్ అండ్ టెక్నాలజీ బేస్ ఉన్న ఓనర్ వస్తే టీమ్ మేనేజ్మెంట్ అనలిటిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఇక ఆ తర్వాత లిస్ట్ లో అదానీ గ్రూప్ అండ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్. ఈ రెండు గ్రూప్స్ దేశంలోనే పవర్ఫుల్ బిజినెస్ గ్రూప్స్. ఒకవేళ ఈ గ్రూప్స్ కొంటే ఫైనాన్షియల్ పవర్ ఫుల్ గా ఉంటుంది. మెగా ఆక్షన్ లో మనీ లోటు ఉండదు. జేఎస్డబ్ల్యూకి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది కాబట్టి రూల్స్ ఏమైనా అడ్డొస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ గ్రూప్స్ రేస్ లో ఉండగా ఇంకా ఎవరు రేస్ లోకి వస్తారో వెయిట్ చేద్దాం. ఫైనల్ గా ఈ డీల్ వల్ల ఫ్యాన్స్ గా మనం దేనికి భయపడాలి, ఆనందించాలంటే ఇందాక చెప్పుకున్నట్లుగా సెట్ అయిన టీం ని సరిగ్గా ఉంచుతారా లేదనే చూడాలి. కొత్త ఓనర్, మేనేజ్మెంట్ ఆర్సీబీకి బ్యాక్ బోన్ అయిన కోహ్లీకి తగినంత రెస్పెక్ట్, ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్. కోహ్లీ కెరీర్ మొత్తం ఆర్సీబీలోనే ఆడాలని ఫ్యాన్స్ కోరిక. కొత్త ఓనర్ కోహ్లీపై ప్రెజర్ పెడితే ఏంటి అనేది తెలియాలి. ఇక జెర్సీలో రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో లైన్ లోగో బాగా అలవాటైపోయింది. మాల్యా కంపెనీ బ్రాండ్ అయిన రాయల్ ఛాలెంజ్ పేరు మీదే ఫ్రాంచైజ్ నేమ్ కూడా ఉంది. కొత్త ఓనర్ తన సొంత కంపెనీ బ్రాండ్ ని పెంచుకోవడానికి టీమ్ నేమ్ అండ్ లోగో లేదా కలర్స్ ని చేంజ్ చేసే ఛాన్స్ 100% ఉంది. ఈ చేంజెస్ అయితే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. కొత్త ఓనర్ టైంలో లక్కు మారి చెన్నై, ముంబై లాగా కంటిన్యూస్ గా ట్రోఫీస్ గెలుస్తారా లేదా అనేది చూడాలి. ఇది ఫ్రెండ్స్, మీరైతే ఆర్సీబీని ఎవరు కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. ఆర్సీబీ లోగో కానీ నేమ్ కానీ చేంజ్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఏదేమైనా సరే ఫర్ ఎవర్ ఆర్సీబీ అంటారా లేదా అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన దేవ్ క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ఫ్రెండ్స్.